సూర్య, నవరసాల గురించి నీకు బాగా తెలుసు, కానీ మా అబ్బాయి ఎలా చేస్తాడో ఒకసారి చూడు. సింగారం చేయరా. సింగారం. హాస్యం, నవ్వు. భయం. అసహ్యం. ఆశ్చర్యం. ఇప్పుడు రౌద్రం. కరుణ. సూపర్ రా వాల్ట్రై. లేను, కాళ్ళ మీద లేను, చేతులు కట్టుకోవద్దు, చెయ్యవు చెయ్యవు. ఎంత అద్భుతం చేస్తుందా? చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, బాగా నచ్చింది. రే కర్రోడా వాల్ట్రూ, నువ్వెక్కడున్నా బాగుండాలరా. ఏలిచ్చావురా, నువ్వు పెద్ద నటుడురా. త్రిశోండికరాయ్. అయినా మన జనం అంతా ఫుల్గా మందేసి చిల్లేద్దాం. మన ఫ్యామిలీ మొత్తం ఆడి ముందు ఒంగుందాం. రే మెల్లకన్నాడా, నువ్వు రాత్రి పడుకునేటప్పుడు కూడా పౌడర్ వేసుకొని పడుకుంటావు చూడు, అప్పుడు నీ మమ్మీ తొక్కు తొక్కి పచ్చడి చేయాలనిపించేదిరా. కానీ ఇప్పుడు చెప్తున్నా, నువ్వు పౌడర్ మాత్రమే కాదు, అత్తరు కొట్టుకుని కూడా పడుకోవచ్చురా. ఎందుకంటే వాడు నటుడు. ఆ తొంగున్నాక కళ్ళు సీన్లు సాంగ్లు వస్తాయా రావా? నోట్ తెరి చెప్పోయా. వస్తాయిరా, వస్తాయి. ఆడు మామూలుడు కాదు ఆయనసు. ఆ రేంజర్ గడి పని పట్టడానికి మమ్మల్ని పంపించావుగా, ఆ రోజు ఆ ఫారెస్ట్ గాల్ని ఉతికి పడతో చూడు, ఆ దెబ్బల్లో ఒక్కటి మనకి తగిలినా
గోవింద స్పాట్ అవుట్. వాడు నిన్నే కొడతాడు, నన్ను కొట్టాడు కదా. కొడితే కొట్టారులే. సూర్య ఆడెంతో పెద్ద యాక్టర్. వెళ్ళినాడు గోడ కొట్టిన బంతిలా తిరిగి వచ్చి ఈ గబ్బు నా కొడుకుని గట్టిగా కౌగులించుకుని మెచ్చుకున్నాడంటే ఆడు బాగా విషయం ఉన్నాడేగా. అవును, దాంట్లో డౌట్ ఎందుకు? చివరిగా ఏడ్చి కోతిట్టు ఒకటి చూపించాడే. నేనేదో అటువైపు తిరిగి చూస్తే సూర్య వెక్కి వెక్కి ఏడుస్తున్నాడండి. నీ కాబట్టి చెప్తున్నా, అసలు మనిషినే కాదు చిట్టి రోబో. నాకే ఏడుపు వచ్చేసిందంటే చూడు. అవునా, ఆ ఘట్టంలో నేను ఏడ్చాను. ఆ ఇంగ్లీష్ వాడు ముందు ఆ రేంజ్ ఏడిపించాడే, ఇప్పుడు సెకండ్ టైం నేను ఏడ్చాను. ఏంటయ్యా నువ్వు? చే, మంచి స్టోరీ చెప్తున్నాడు, మధ్యలో నీ బొంగులో స్టోరీ. You bloody stupid nonsense life insurance corporation of India. Congratulations. నేను ఇప్పుడే పాములోకి వచ్చాను. ఇద్దరు ఇలా సుత్తి కొడతా ఉంటే నేను చెప్పాలనుకుంది మర్చిపోను. ఎక్కడా పర్యా? చిట్టి రోబో. ఎందుకలా అన్నాను? ఎందుకంటే ఏడుపు వచ్చింది కదా. మరి అంత పెద్ద ముద్దుని నా మనసు పిండేశాడంటే ఆ నా కొడుకు నేను ఏదో ఒకటి చెయ్యాలయ్యా. నీ కోటను అమ్మేసి ఆన్ని హీరోగా పెట్టి సినిమా తీయాలని ఫిక్స్ అయిపోయాను. ఈ కథ, స్క్రీన్ ప్లే, మాటలు, కుటింగ్, కటింగ్, పుటింగ్ అన్ని నువ్వే చూసుకో. నేను ఓన్లీ డైరెక్షన్. మన సినిమా తీసే విషయం ఆ సినిమా వాళ్ళకి తెలిస్తే వాళ్ళ గతి అవుతుంది. ఇప్పుడు చూసే సూర్య ఊరికే ఉంటాడా? ఈ పాటికి మా నోడు గురించి హైదరాబాద్ వెళ్ళి హీరోలందరితో మీటింగ్ పెట్టి భయంతో గోలెట్టేస్తున్నాడు. కావాలంటే నువ్వే చూడు. మన సినిమా రిలీజ్ రోజు ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, విశాల్, ఆర్య, గిరి అందరికి విరోచనాలు మాత్రలు వేసుకోకుండానే రాయ్ వాల్ట్రో, నువ్వు నా తోడబుట్టినోడివి, నా రక్త సంబంధానివిరా. నాకు నువ్వంటే ఇష్టంరా, కానీ నేను ఇష్టం లేనంటే నటిస్తా. ఎందుకో చెప్పనా? నీకు మాత్రం నటించడం తెలుసా, మాకు నటించడం తెలీదా? దీనికోసమే కదా ఇన్ని రోజులు గొడవలు. ఇంత ప్రేమను వాడు చెప్పి చావచ్చు కదా. ఏ ప్రసాదమా, అన్నదమ్ముడు అన్నాక 1,00,000 ఉంటాయి. నేను వాడి పీక పిసుకుతాను, ఆ నా గొంతు కొరుకుతాడు. మీ ఇద్దరు అలాగే కొట్టుకుంటూ ఆడుకుంటాం. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. అడగడానికి నువ్వెవరా? ఎవర్రా నువ్వెవర్రా? పిప్పడ బస్తా. అమ్మరా బండోరా, మాట్లాడుతుంటే కొడతావేంట్రా? నన్ను పట్టుకుని ఎవరు అడుగుతావా? వాడు నా పెద్ద కొడుకురా, నువ్వు నా రెండో కొడుకు. డాడీ నాకు డాడీ డాడీ, ఓ మై డాడీ, నిన్ను చూస్తేనే ఆనందమే. సరిపోయింది, ఇద్దరిని మోసుకెళ్ళ. ఆ అమ్మాయి వాడి కంటపడిన దగ్గర నుంచి ఈ వాటర్ గార్డ్ మన కంటపడట్లేదురా. అందుకని నీ ముందే తిరుగుతూ ఉండాలా? ఆ పశువులను ఎక్కడ తీసుకెళ్తున్నారా? స్పీడ్ పెంచి వాళ్ళని అడ్డుకుని ఏంటో అడిగానేసు. పోనీ పోనీ, త్వరగా పోనీ. దిగరా కిందకి. పశువులను ఎక్కడ తీసుకెళ్తున్నారు చెప్పరా? కసాయ సంతకు అయినా ఏమన్నా? వీటిని తీసుకెళ్ళి అమ్మేస్తాం. ఈ వ్యాపారం చేసేది ఎవరు చెప్పు? రేటు తగ్గించేనయ్యా,
చెక్ పోస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి కదా. ఇవ్వు. వీటిని తీసుకెళ్లి పాలాపారం చేస్తావా ఏంటి? చంపి మాంసం తోలు ఎముకలు అన్నిటినీ విడివిడిగా అమ్ముకొని సొమ్ము చేసుకుంటావు కదా. తీతి క్రాస్ వాడు ఎప్పుడు వస్తారా? కాసేపట్లో వచ్చేస్తామనే. తొందరగా రండిరా. అకాయ్, మీకు నెల జీతం ఎంత ఉంటుంది ఏంటి? ఏం లేదు, పిల్లా పాపలు వదిలేసి ఇలా పశువులు వెంటబడి తిరుగుతున్నారే, అందుకే అడిగా. మాకు జీతాలేం ఉండవు. మరి ఒక పశువుకి ఇంత కమిషన్ తీసుకుంటారా? నోరు మూసుకోరా, ఇదంతా ఒక సేవ. ఓహో, సంఘ సేవ కోసమా? పట్టుకెళ్ళిన పశువులు ఎక్కడ తీసుకెళ్ళి మేపుతారు? ఇలా తెల్ల సేళ్ళు కట్టుకొని ఉన్నారే, పేడెత్తేది ఎవరు? నోరు మూసుకోరా, నోరు మూసుకో. ఎక్కడ సీనయ్య? ఎన్నాళ్ళగా జరుగుతుంది చెప్పు. ఈ వ్యాపారాన్ని లైసెన్స్ తీసుకునే కదా చేయాలి. లైసెన్స్ లేకుండా చేస్తున్నానని కోర్టులో ఒప్పుకుంటావా? ఏంటి సార్ అడుగుతుంటే మాట్లాడు. అడుగుతున్నారుగా చెప్పు. నేను నీతోనే కదా మాట్లాడుతున్నాను. ఇలాంటి వ్యాపారం చేయడం చట్ట ప్రకారం నేరమని నీకు తెలియదా? దీనికి ఎంత జరిమానా, ఎన్నేళ్ళ శిక్ష నీకు తెలుసా? మానవత్వం లేని అమానుష అరాచకాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయని దీనితో నిరూపితమైంది. జంతువధ నిషేధ చట్టం లాంటి కఠినమైన చట్టాన్ని మన ప్రభుత్వం ప్రవేశపెట్టినా దాన్ని తుచ్చంగా తీసిపారేసే సంఘ విద్రోహుల్ని వెంటనే కలుపు ముక్కలుగా పీకి పారేయాలనేది మనందరి ఆశ. జెమినీ న్యూస్ ఛానల్ తరపున కెమెరామెన్ ఈ శేషాద్రితో మోనికా. వస్తున్నాను ఉండ. ఎవరాది? దాగుడు మూత దండా మంది ఎక్కడరా తీసేది? చూడవయ్యా, పిల్లి పోలీస్ ఎలకా చోర్. ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ సాంబార్ బుడ్డి. ఎవర్రాదే? మన భవిష్యత్తు ఎలా ఉంది? నైస్ బ్యూటీయా? ఈ పౌడరు మేకప్ శవరం గీవరం ఏం లేదయ్యా, అంతా ఒరిజినల్. ఓతద్దంతో చూసినా సరే ఈర్లు పేర్లు ఏం ఉండవు. వాసన చూసాం అనుకో గుమ్మ గుమ్మలాడిపోద్ది. పేరేంటో తెలుసా? నాగు. ఓరి దుంపదగా, ఇదెప్పుడు జరిగింది? హైనెస్ కి చెప్పనే లేదు. అదే ఇప్పుడు చెప్పానుగా, కాళ్ళ మీద ఇప్పుడు ఆశీర్వాదం తీసుకో. నీకు బుర్ర ఉందా? వాళ్ళనే నీ కాళ్ళ మీద పడాలి. అవును కదా, దానం పెట్టండి.
నవ్వుతూ తుళ్ళుతూ కలకాలం సంతోషంగా ఉండాలి. రే ఇప్పుడే చెప్తున్నాను, దీంతో సరిపెట్టుకో. మీ నాన్నలాగా సెకండ్ సెటప్ పెట్టుకోవద్దు చెప్పేశా. నీకేం పని ఇక్కడ? వీడు నీకెలా తెలుసు? ఒరే వెరుగు కదవా, నీ మరదలరా. మరదలా? మత్తుంటే మాట్లాడుతున్నావు నువ్వు. పాటి చిన్నపిల్లడి తెలియకపోవచ్చు, నువ్వు పలికిలిస్తున్నావు. బయటికి పోవే, పోవే. ఎందుకు బయటికి వెళ్ళమంటున్నావు? ఒకటి ఇచ్చానంటే అమ్మాయి బాగుంది కదా అని ఎవరో ఏంటో తెలుసుకోకుండా ఇంటికి తీసుకొచ్చేస్తావా? ఏయ్ పొమ్మని చెప్తున్నానా? ఇంటికి వచ్చిన అమ్మాయితో ఇలాగ మాట్లాడేది? అయ్యో, నీకు అసలు అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరా? గొంతు కోసాడని 10 ఏళ్ళుగా రాత్రి పగలు బాధపడుతున్నావుగా, ఆడి కూతురయ్యా. దాన్నాడు వెంటేసుకొస్తే నువ్వు ఎదవలాగా బంత పడుతున్నావా? పొమ్మని చెప్పదాని.